రిజర్వాయర్లో పుష్కలంగా నిల్వలు. విశాఖ వాసులకు తప్పని తాగునీటి కష్టాలు. జీవీఎంసీ పరిధిలో నీటి సరఫరాకు అంతరాయం. రోజు విడిచి రోజు మంచినీటి సరఫరాతో ఇబ్బందులు. ట్యాంకర్లతో వాటర్ కొంటున్న అపార్ట్మెంట్ వాసులు. కొండవాలు ప్రాంతాల్లో జలం కోసం జనం పడిగాపులు. సరఫరా తగ్గించలేదంటున్న జీవీఎంసీ అధికారులు. ఈ వేసవిలో విశాఖకు నీటి కష్టాలు చుట్టుముట్టేలా ఉన్నాయి. రిజర్వాయర్లో నీరు సమృద్ధిగా ఉన్నా కూడా నీటి సరఫరాలో అవాంతరం ఏర్పడుతుంది. రాయవాడ రిజర్వాయర్ నుంచి నీటి రాక నిలిచిపోవడంతో వాటర్ ప్రాబ్లం సమస్య మరింత తీవ్రమైంది. విశాఖలోని వాటర్ ప్రాబ్లం ఎంత తీవ్రంగా ఉందో ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం, నాతో రండి. భానుడు భగభగా మండుతున్నాడు. రోజు రోజుకు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండ తీవ్రతకు విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. మోటార్ల ద్వారా నీటిని తోడుకునే ఛాన్స్ లేక కొళాయి నీటిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. వైజాగ్ నగరానికి తాగునీరందించే రిజర్వాయర్లలో నీటి నిల్వలు సమృద్ధిగానే ఉన్నా ఓపెన్ కాలువల ద్వారా సరఫరా అవుతుండటంతో ఎండ తీవ్రతకు ఆవిరైపోతున్నాయి. నగరానికొస్తున్న నీటి పరిమాణం తగ్గిపోవడం, కొళాయి నీటిపై ఆధారపడేవారు పెరిగిపోవడంతో సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ కారణంగా పలు ప్రాంతాలకు కొళాయి నీటి సరఫరా రోజు విడిచి రోజు జరుగుతోంది. మరికొన్ని ప్రాంతాలకు సరఫరా సమయం తగ్గిపోయింది. బోర్లు పనిచేయకపోవడంతో పలు ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు, గ్రూప్ హౌస్లలో ఉండేవారు వాడుక అవసరాల కోసం ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారు. రాయవాడ రిజర్వాయర్ నుంచి వైజాగ్ నీటి సరఫరా నిలిచిపోవడంతో నీటి కష్టాలు డబుల్ అయ్యాయి. ఏలేరు రిజర్వాయర్ తో పాటు గోదావరి నుంచి ప్రతిరోజు 41.32 ఎంజీడీలు, తాటిపూడి రిజర్వాయర్ నుంచి 10 ఎంజీడీలు, రాయవాడ నుంచి 13.28 ఎంజీడీలు, మేహాద్రిగడ్డ రిజర్వాయర్ నుంచి 8.5 ఎంజీడీల నీటి సరఫరా జరుగుతోంది. ఈ నీరంతా కణితి, నరవ, ద్వారకానగర్లోని టీఎస్ఆర్ టౌన్ సర్వీస్ రిజర్వాయర్కు చేరితే అక్కడ శుద్ధి చేసి పైప్ లైన్ ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాలకు తాగునీరు సరఫరా అవుతుంది. అయితే రాయవాడ రిజర్వాయర్ నుంచి నీటి సరఫరా గత కొన్ని రోజులుగా నిలిచిపోయింది. ఈ కారణంగా టీఎస్ఆర్ కాంప్లెక్స్ లో ట్యాంకర్లకు నీటినిచ్చే పంపు సెట్లు ఆపేశారు. దీంతో అపార్ట్మెంట్లకు ట్యాంకర్లతో నీటి సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. రాయవాడ కాలువ నిర్వహణ పనులు జరుగుతున్నాయి. అందుకే సగం సరఫరా మాత్రమే జరగడంతో ఇబ్బందులు వస్తున్నాయంటున్నారు అధికారులు. నగరంలోని వివిధ కాలనీల్లో నీటి సరఫరా సమయం తగ్గడంతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు మహిళలు. చిన్న కుటుంబాలకు కుళాయి నీళ్లు సరిపోతాయని, అదే ఎక్కువ మంది ఉంటే ఇబ్బందులు తప్పట్లేదని చెబుతున్నారు. పావుగంట ఇచ్చి కొలాయిలు బాగానే వస్తాయి, అందరూ బాగానే పడుతుంటారు. ఒకసారి మరి ఇప్పుడు అదే ఎక్కువ జనాలు ఉంటే వాళ్ళకి చాలదు కదండి. కొంచెం తక్కువ ఉన్న వాడకం బట్టి అలా సరిపెట్టేసుకుంటారు. వాటర్ కొద్దిగా ఎండాకాలం కదా, ఒక రోజు బాగా వస్తుంది, ఒక రోజు బాగా రాదు. నీళ్ళకి మన పైన ఉన్నది కొద్దిగా ఇబ్బంది పడతారు, కింద ఉన్నది పర్వాలేదు. అక్కడ కొద్దిగా వస్తుంది, నిండారు చాలడం లేదు. అసలు మంచినీళ్ళు పడడానికే సరే, మోటార్లు అయితే మంచినీళ్ళు పడతామంటే అప్పటికే అయిపోతుంది. కొలాయిలు పావు గంటే వస్తుంది. ఆ మోటార్ల మీద డ్రమ్ములు పెట్టుకుంటున్నారు, పెద్ద డ్రమ్ములు. అవి నిండేసి ఇది అయితే అప్పటికి కింద రమ్ము మరి నిండవలేదు. మంచినీళ్ళు కూడా సరిగ్గా దొరకట్లేదు. ఇవాళ అయితే చిన్న దారిలో పట్టుకున్నాం నీళ్లు. అక్కడ జనాలు ఎక్కువ, ఇల్లులు నీళ్ళు తక్కువ వస్తుంది. తాటిచెట్లపాలెం సమీపంలో ఉన్న రామచంద్ర నగర్, చిట్టిబాబు కాలనీ, తారకరామనగర్, గురునాథరావు కాలనీలో నివాసం ఉంటున్న వారు మాత్రం జీవీఎంసీ సరఫరా చేస్తున్న నీటిపై సంతృప్తి వ్యక్తం చేశారు. కుళాయిల ద్వారా సరిపడా నీళ్లొస్తున్నాయని, కూటమి ప్రభుత్వ పనితీరు బావుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సిటీలో కొన్ని చోట్ల నీటి సరఫరాకు ఇబ్బందులు లేకపోయినా నగరంలోని కొండవాలు ప్రాంతాలు, శివారు ఏరియాల్లో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయంటున్నారు స్థానికులు. సిటీలోనూ నేషనల్ హైవే ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో మంచినీటికి ఎలాంటి ఇబ్బందులు లేవంటున్నారు. అయితే కొంతమంది బోర్ల ద్వారా నీటిని తోడి అక్రమంగా విక్రయిస్తున్నారని, ఈ కారణంగా నీటి సమస్య ఏర్పడుతోందని
ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఏ ఏరియాలో అయితే కొండవాళ్ళ ప్రాంతాలు 275 సర్వే నెంబర్లు ఉంటున్న ప్రాంతాలు కొద్దిగా తక్కువగా వాటర్ వస్తుంది. కార్పొరేషన్ సిటీ డౌన్లో ఉన్నటువంటి ప్రాంతాలు, నేషనల్ హైవే కానుకొని ఉంటున్న ప్రాంతాలన్నీ కూడా, స్లమ్స్ అన్నీ కూడా మున్సిపల్ కార్పొరేషన్లో వాటర్ ప్రయారిటీ బాగానే చేశారు. కాకపోతే 5 లీటర్ వాటర్ స్కీమ్ కింద ఒక స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది 2014లో. 5 లీటర్ వాటర్ అంటే యాక్చువల్గా ఒక బోర్వెల్ తవ్వారు. బోర్వెల్ మీద ట్యాంక్స్ కూడా పెట్టడం జరిగింది, వాటర్ ట్యాంక్స్. తారక రామనగర్ 102 అన్ని ప్రాంతాలు, లక్ష్మీనారాయణపురం అన్ని ప్రాంతాలకు కూడా ఈ 5 లీటర్ వాటర్ అనేది పెట్టడం జరిగింది. ఇది కానీ సక్రమంగా వాడుకుంటే వాటర్ సమస్య లేదు. ఇన్నాళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి పోర్టు వారికి అమ్మకంగా ట్యాంకర్లతోటి వాటర్ వెళ్ళిపోయేది, చోకింగ్ అయిపోయేది. ఈ వాటర్ వల్ల ఈ కొండవాళ్ళ ప్రాంతాలకి వాటర్ చాలా తక్కువగా వస్తుంది. దానివల్ల ఇబ్బంది పడ్డారు చాలామంది. ఇవి ఏదైతే అమ్మకాలు వాటర్ సేలింగ్ అనేది ఉందో అది బంద్ చేయాలి. అది కానీ బంద్ చేస్తే వాటర్ కొండవాళ్ళ ప్రాంతాలు 275 సర్వే నెంబర్లు ఉంటున్న ప్రాంతాలన్నీ కూడా వాటర్ సమస్య ఉండదు. గ్రేటర్ సిటీలో వాటర్ సమస్య చాలా దగ్గరలో ఉంది. దీన్ని ఏంటంటే 53 వార్డులో చాలా దగ్గరలో ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉంది. అదే జీఎంసీ వాటర్ కూడా కరెక్ట్గా ఇన్ టైంలో రావట్లేదు. దానికి అందరూ ఫోన్ చేస్తున్నారు, కొంతసేపు స్పందిస్తున్నారు, కానీ ఇది ఎంతవరకు అనేది ఉంటుంది, అన్నీ కరెక్ట్గా జరగట్లేదు. ఏపీలో నీరు సమృద్ధిగా ఉందని, ప్రజలకు మంచినీటి సరఫరా చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శిస్తున్నారు వామపక్ష నేతలు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ అందరికీ మంచినీరు ఇవ్వలేకపోతున్నారని విమర్శిస్తున్నారు. గత 50 ఏళ్ల నుంచి విశాఖలో సమస్య ఇలాగే ఉందంటున్నారు. ఇప్పటికీ కొన్ని కాలనీల్లో కుళాయిల ద్వారా పావుగంట కూడా మంచినీరు రావడం లేదంటున్నారు. ప్రజలు పన్నుల ద్వారా కట్టిన డబ్బు ఏమి చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత నీటి సమృద్ధిగా ఉన్నటువంటి రాష్ట్రం అది. భూములకు కానీ తాగునీరుకు కానీ అన్ని రకాలుగా నీటి సమృద్ధిగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దీనిని పంచడంలో, పంపిణీ చేయడంలో, నిల్వంచడంలో ప్రభుత్వం యొక్క వైఫల్యాలు. ఇన్ని సంవత్సరాలు 70 ఏళ్ళు పైన అయితే స్వాతంత్రం వచ్చి ఈరోజు కూడా మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోతుంది. దీనికి ఉదాహరణ విశాఖపట్నం. విశాఖపట్నంలో ఈరోజు నేను 50 ఏళ్ల నుంచి చూస్తున్నాను, వెంకటేశ్వర మెట్ట పావుగంట రావు నీళ్లు. ఇప్పుడు వేసవకాలం వచ్చేసరికి మరీ అధ్వానమైన పరిస్థితి అనేటువంటిది వస్తుంది. రిజర్వాయర్లు కట్టండి, టెక్నాలజీ పెరిగింది, నీ కొండల మీదకి నీళ్లు తీసుకెళ్ళచ్చు, పంప్ సెట్స్, హై పవర్ జనరేటర్స్ వచ్చాయి. వీటన్నిటిని ఉపయోగించడం ఎందుకు చేత కాదని అడుగుతున్నాం. ప్రజలు ఇచ్చే డబ్బులు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. వేల కోట్ల రూపాయల బడ్జెట్ మంచినీళ్ళు ఇవ్వాలని తెలీదా? మంచినీళ్లు కూడా ఇవ్వకుండా ఈరోజు ప్రజల్ని దాహంతో ఎండగట్టేటువంటి పని అనేటువంటి సరైనటువంటిది కాదు. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి సరఫరా చేస్తున్నామని, ఎండాకాలంలో నీటి సమస్య రాకుండా 8,90 లక్షల వ్యయంతో 91 పనులు చేపట్టామని, వీటిలో 90% పనులు పూర్తయ్యాయని వివరించారు. తాగునీటి సమస్య ఉన్న ఏరియాల్లో వాటర్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామన్నారు కమిషనర్. నీటి సమస్య పరిష్కారానికి జీవీఎంసీలో ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని, 1800-425-0009 టోల్ ఫ్రీ నెంబర్ను ప్రజలకు అందుబాటులో ఉంచామని, కాల్ చేస్తే తక్షణమే సమస్య పరిష్కరిస్తున్నామన్నారు జీవీఎంసీ కమిషనర్. విశాఖపట్నం సిటీలో మనకి జనాలు పెరుగుతున్నారు, అదేవిధంగా మైగ్రేషన్ చాలా ఉంది, కొత్త ఏరియా కూడా డెవలప్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ మధుర్వాడ అట్లాంటి ఏరియాలో మనకి అండర్ గ్రౌండ్ వాటర్ కూడా టేబుల్ కూడా కొంచెం పడిపోయింది. సో వీ స్టార్టెడ్ ప్రిపరేషన్ ఇన్ లాస్ట్ 3-4 months. దాంట్లో స్పెసిఫిక్గా బోర్వెల్స్ కానీ, ఫ్లషింగ్ కానీ, పైప్ లైన్స్ లీకేజెస్ కానీ, అదేవిధంగా డ్రైన్స్ క్రాసింగ్స్ కానీ, అట్లాంటి ఒక 6-7 కేటగిరీస్లో ఆల్మోస్ట్ 91 వర్క్స్, 91 వర్క్స్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అమౌంట్ 8.92 crores 9 కోట్లతో ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అది 90% పూర్తిగా వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మనకి టోటల్ విశాఖపట్నం సప్లై చూస్తే దాదాపు 410 MLD మనకి రిక్వైర్మెంట్ ఉంది, ఇంక్లూడింగ్ ఇండస్ట్రియల్ సప్లై. మనకి మేజర్ డిపెండెన్సీ ఏలూరు రిజర్వాయర్ నుంచి వస్తుంది వైఎల్ఎంసీ ద్వారా, అదేవిధంగా రాయవాడ కెనాల్, గంభీరం కూడా సోర్సెస్ లాగా ఉంది. సో అక్కడ చూస్తే మనకి నర్వా వరకు సప్లై వస్తుంది కంటిన్యూస్గా. అక్కడ నుంచి మధుర్వాడకి కూడా సప్లై వెళ్తుంది మనకి వయా టీఎస్ఆర్ కాంప్లెక్స్. మనకి జీవీఎంసీ ఓన్డ్ ట్యాంకర్స్ ఉన్నాయి విచ్ ఆర్ మెయింటైన్డ్ బై అవర్ వాటర్ సప్లై వింగ్. ఆ 25 ట్యాంకర్స్ కాకుండా ఇంకా 25 ట్యాంకర్స్ కాంట్రాక్ట్లో ఉన్నాయి, అది కూడా జీవీఎంసీ ఆధ్వర్యంలో ఉంటాయి. సో 50 ట్యాంకర్స్ మన దగ్గర రెడీగా ఉన్నాయి. అది 50 ట్యాంకర్స్ కాకుండా వాళ్ళకి ఒక 98 వార్డ్స్లో డిప్లాయ్మెంట్ ప్లాన్ ఫిక్స్ చేసాము. ఒక 2-3 వార్డ్స్ కలిపి ఒక పాయింట్ ఫిక్స్ చేసుకొని ట్యాంకర్ డిప్లాయ్ చేయడం జరిగింది. అదే కాకుండా రౌండ్ ద క్లాక్ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 60-70 ట్యాంకర్స్ అందుబాటులో ఉంటాయి బయట వాటర్ సప్లై నుంచి. అదే కూడా అవసరం బట్టి we are ready to outsource that and we are ready to supply through that only. జీవీఎంసీ పరిధిలో ఉండే సాధారణ ప్రజల అవసరాల కోసం
ఏలేరు, రైవాడ, ముసురుమిల్లి తదితర రిజర్వాయర్ల మీదే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. నీటి పంపిణీలో అడ్డంకులు, పైప్ లైన్ల లీకేజీల ద్వారా నీరు వృధా అవడం కూడా ఒక సమస్య. విశాఖ నగరంలో ఉన్న భారీ పరిశ్రమలు, పోర్టుకు పెద్ద మొత్తంలో నీటిని వినియోగించుకోవడం వల్ల సాధారణ ప్రజలకు అందే నీటి లభ్యతపై ఒత్తిడి పడుతోంది. చూశారు కదండి, విశాఖ నగరవాసులు ఎదుర్కొంటున్న నీటి సమస్యను. సిటీలో వాటర్ ప్రాబ్లం అంతగా లేకపోయినా నగర శివార ప్రాంతాల్లోనూ, కొండవాళ్ళ ప్రాంతాల్లోనూ ఉంది. అయితే ఆ ప్రాంతాల్లో కూడాను ట్యాంకుల ద్వారా వాటర్ సరఫరా చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. అంతేకాదు నగరంలో ఎక్కడ వాటర్ సమస్య ఉన్నా తమకు కంప్లైంట్ చేయాలని టోల్ ఫ్రీ నెంబర్ కూడా జీవీఎంసీ కమిషనర్ ఇచ్చారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏబీ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం.